నమస్కారం. ఎన్సీఆర్ న్యూస్కి స్వాగతం. వార్తల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు. ఆర్మూర్లో చైతన్య ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ అధికారులు. రేపు పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం చేసిన పోలీసు అధికారులు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ జనవరి 31వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్ సూచన. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ఓటరు చైతన్య ర్యాలీని నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించి ఓటరు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ విజయకాంత్, మండల విద్యాశాఖ అధికారి రాజగంగారాం, ఆర్ఐ అశోక్ సింగ్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన ఈరోజు జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని అందరు సీనియర్ సిటిజన్స్, ఓటర్సు, యువత, విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ రాజ్యమా లేదా కాకిళ్ల రాజ్యమా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధిస్తే సహించేది లేదని, చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన అక్రమ కేసులు ఎదుర్కొంటూ అరెస్ట్ అయి జగిత్యాల సబ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ నేత అప్సీపూర్ సర్పంచ్ రాజేశ్వరరెడ్డిని గురువారం నాడు ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, కల్వకుంట్ల సంజయ్ కుమార్ ఉన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడుతూ అధికారం మారగానే సర్పంచ్ రాజేశ్వరరెడ్డిని కక్షపూరితంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అక్రమంగా సంబంధం లేని కేసులో ఇరికించి అరెస్టు చేయించి జైల్లో పెట్టించారని తెలిపారు. గతంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో జగిత్యాల ప్రాంతం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓర్వలేక తమ పార్టీ సర్పంచ్ను జైల్లో వేయడం దారుణమని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కక్షపూరితంగా తమ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడాన్ని చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. చట్టపరంగానే కాకుండా విధుల్లో, ప్రజాక్షేత్రంలో తాము ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా వ్యవహారం నడుస్తా ఉన్నది. ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ఇటువంటి వైఖరినే కాంగ్రెస్ పార్టీ ప్రదర్శిస్తా ఉన్నది. కాకపోతే జీవన్ రెడ్డి గారికి మేము హితవు చెప్తా ఉన్నాం, ఇటువంటి వైఖరి ఎక్కువ రోజులు నిలబడదు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు మీరు వాగ్దానం చేసినటువంటి అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మీరు అలవి కాని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినారు, వాటిని అమలు చేయండి, ప్రజల కోసం పనిచేయండి. కానీ ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తల మీద కక్షపూరితంగా వ్యవహారం చేస్తే ప్రజలే దాన్ని తిప్పికొడతారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వినమ్రంగా మేము విజ్ఞప్తి చేస్తాం. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల 2వ సంవత్సరం త్రిబలి విద్యార్థులు పోచంపాడ్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. పవర్ స్టేషన్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ విధానం గురించి ఏడీఈ శ్రీనివాస్, గ్రేడ్ 1 ఎలక్ట్రికల్ మహమ్మద్ రఫీక్, జేపీఏఎస్ మహిపాల్, శివరాంలు విద్యార్థులకు వివరించారు. విద్యుత్ యంత్రాలను, వాటి ఉపయోగాలను తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు తరగతి గది విద్యతో పాటు పరిశోధనాపరమైన విద్యను అందించడంలో క్షత్రియ కళాశాల యాజమాన్యం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్, ప్రిన్సిపల్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపల్ నరేందర్, పాలిటెక్నిక్ కళాశాల కోఆర్డినేటర్ సుజిత్ కుమార్, టీచింగ్ స్టాఫ్ శివకృష్ణ, శ్రీకృష్ణ, విద్యార్థులు తదితరులున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశానికి ఆర్మూర్ పట్టణం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ సభ్యులు, ఏజెంట్లు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ మాట్లాడుతూ
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతలు హాజరు కానున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సలహాలు సూచనలు చేయనున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు తదితరులు ఉన్నారు. హాజరై బూత్ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో అనుసరించాల్సిన విధి విధానాల గురించి సూచనలు, సలహాలు ఇస్తారు. ఆ సూచనల ప్రకారం మా బూత్ స్థాయి కార్యకర్తలు ఆర్మూర్ టౌన్ వార్డుల్లోని బూతుల్లోని ప్రజలకు మేము ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రజలకు ఎలా అందజేయాలి, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మా పార్లమెంట్ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. జనవరి 31వ తేదీలోగా రేషన్ షాపులలో లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేషన్ షాపులలో ఈకేవైసీ పూర్తి చేసుకొని వారు జనవరి 31వ తేదీలోగా పూర్తి చేసుకోవాలని అన్నారు. ఇప్పటికే ఆర్మూర్ పట్టణంతో పాటు మండలంలో 75% ఈకేవైసీ పూర్తయిందని, ఇంకా 25% పూర్తి అవ్వాల్సి ఉందని, లబ్ధిదారులు 31వ తేదీలోగా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని సూచించారు. ఇందులో 59,995 లబ్ధిదారులు ఇప్పటివరకు ఈకేవైసీ ఇచ్చారు. అంటే దాదాపు 75% పూర్తయింది. ఇంకా 25% పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం విధించిన గడువు 31 తేదీ వరకు పూర్తి చేయాలి. కాబట్టి కార్డుదారులు అందరూ వారి ఈకేవైసీ సంబంధిత రేషన్ డీలర్ల వద్ద ఇవ్వాల్సిందిగా తెలియజేయడం. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో ఓటర్ ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం పాఠశాల ఇన్ఛార్జి ప్రిన్సిపల్ దేవరాం విద్యార్థులకు ఓటు యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పీడీ గంగాధర్, లెక్చరర్లు వెంకటేష్, అబ్దుల్లా, స్వాతి, సీనియర్ అసిస్టెంట్ మురళి, విద్యార్థులు తదితరులున్నారు. నాకు ఓటు హక్కు ఉంది, నాకు 1000 రూపాయలు ఇవ్వండి, 5000 ఇవ్వండి అని చెప్పి అమ్ముకుంటున్నారు. మదన్ మోహన్ మాలవ్య అని చెప్పేసి ఆ కాలంలోనే మదన్ మోహన్ మాలవ్య అంబేద్కర్ మీద ఇట్లా భుజం మీద చేసేసి ఏమో పిచ్చోళ్ళకి బిచ్చాల కోటకు కల్పిస్తున్నావు వాళ్ళు అంటూ మేము గొనిస్తామే అన్నారు. సేమ్ పరిస్థితి అదే విధంగా జరుగుతుంది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే, ఇప్పుడు కాకుండా ఇంకొక 100 సంవత్సరాలకైనా కానీ అదే ఓటర్లు మీ అందరినీ కూడా తన్ని తరిమేస్తారని చెప్పేసి ఎదురు సమాధానం ఇవ్వడం జరిగింది. అందుకే మీరు మీ తల్లిదండ్రులకు, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పండి, ఎవరు కూడా ఓటును అమ్ముకోవద్దు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో 80 సంవత్సరాలు పైబడిన సీనియర్ ఓటర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఓటు హక్కుతో మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సీనియర్ ఓటర్లు తదితరులున్నారు. దాని యొక్క ప్రాముఖ్యత గురించి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాము. కాబట్టి ఇప్పుడు కూడా మీరందరితో మనం విషయం ఏంటంటే మనమే కాకుండా యువతను కూడా ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి చక్కగా వాళ్ళకు అవగాహన వచ్చేటట్టు ప్రయత్నం చేయడానికి చెప్పేసి ఈ సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో లాయర్ భీమ్రావ్ వర్ధంతిని నిర్వహించారు. ప్రజాపంత డివిజన్ కార్యదర్శి దేవరాం లాయర్ భీమ్రావ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం దేవరాం మాట్లాడుతూ, లాయర్ భీమ్రావ్ పేదల తరపున ఎటువంటి డబ్బులు ఆశించకుండా కేసులు వాదించడంతో పాటు మానవతా దృక్పథంతో పనిచేసేవారని అన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగించకుండా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నిలబడేవారని, సామాజిక కోణంలో సమాజానికి తన వంతు సహాయ సహకారాలు అందించేవారని, పేదవారికి అండగా ఉండేవారని కొనియాడారు. లాయర్ భీమ్రావ్ మరణం తీరని లోటని, ఆయన ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్, నాయకులు ఠాగూర్, రాజన్న, పీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్, ఆర్మూర్ ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు తదితరులున్నారు. తన ఆశయాలను మనం బతికించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పేద ప్రజల కోసమైతే
వాళ్ళందరూ కూడా తనను గమనంలో ఉంచుకుంటారనే ఆలోచనతోనే మనము ఈ 2వ వర్ధంతి సభను చేస్తున్నాం. ముఖ్యంగా భీమరావు సార్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా వస్తుంటారు. అలాంటి వ్యక్తులు మనం గౌరవించకపోతే నిజంగా కూడా ఈ సమాజంలో ఎవరికి కూడా విలువలు ఉన్నాయి. అందుకోసమే భీమరావు సార్ గారిని స్మరించుకుంటూ భవిష్యత్తులో అలాంటి పనులు చేసేటటువంటి అడ్వకేట్లు, వకీళ్ళు ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ భీమరావు సార్కు మోర్తాడ్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జాతీయ ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశం మీటింగ్లో భాగంగా బాల్కొండ మండలం బూత్ ఏజెంట్లు హైదరాబాద్కు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బూత్ ఏజెంట్ల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నేతలు హాజరు కానున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు సలహాలు, సూచనలు చేయనున్నారని పేర్కొన్నారు. ఈ నెల 22న జరిగిన దశరథ రామయ్య ప్రాణప్రతిష్ఠ విజయవంతమైనందున ఆ శుభ గడియ సందర్భంగా బుధవారం సాయంత్రం 4 గంటల నుండి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అంగడి బజార్ నుండి శోభాయాత్ర మొదలైంది. ముందుగానే ట్రస్ట్ వారు భీమ్గల్ పట్టణంలో వీధులలో మొత్తం రోడ్లన్నీ మంచినీళ్ళ ట్యాంకర్తో కడిగేయించారు. ప్రతి ఇంటి ముందు మహిళలు మంచి రంగులతో ముగ్గులు వేశారు. ఈ శోభాయాత్ర పూర్తిగా రామయ్య జపంతో అయోధ్యలో ఉన్న దశరథ రామయ్యకు వినపడేలా రామజపం చేస్తూ రథయాత్ర కొనసాగిస్తున్నారు. పూర్తిగా కాషాయ రంగుగా మారింది భీమ్గల్ పట్టణం. మహిళలు మంగళహారతులతో రామయ్య వ్రతం ముందు నడుస్తూ వెళ్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా భీమ్గల్ పట్టణ ప్రజలే కాకుండా మండల ప్రజలు కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనడం ఆనందదాయకమని ట్రస్ట్ నిర్వాహకులు అన్నారు. రామయ్యను ప్రత్యేక వాహనంలో అలంకరించి డీజేలతో, మంగళ వాయిద్యాలతో శోభాయాత్రలో చిన్న పిల్లలతో పాటు వయసు పైబడిన వృద్ధులు సైతం తమ వయసును మరిచిపోయి రామయ్య జపం చేస్తూ డ్యాన్సులు చేశారు. భీమ్గల్ మండలంలోని యువ కెరటాల సంఘాలు కాకుండా యూత్ సంఘాలు కూడా దశరథ రామయ్య శోభాయాత్రలో పాల్గొన్నారు. ట్రస్ట్ వారు మాట్లాడుతూ కని విని ఎరుగని రీతిలో శోభాయాత్రకు హిందూ బంధువులందరూ పాల్గొన్నందున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ ప్రజలు పాల్గొన్నారు. K6 అనేక ఛానళ్ళు, అంతేకాకుండా పత్రకర్తలు, దానితోపాటు పోలీస్ శాఖ వారు, ముఖ్యంగా సిపి గారు, విశేషంగా కల్మేశ్వర్ గారు సహకరించి మాకు ఈ శోభాయాత్రకు అనుకూలం చేశారు. వారి యొక్క పరివారానికి, ఆ రక్షక భట పరివారానికి అంతా కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఒకరి పేరుని చెప్పలేము, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, దాంతోపాటు RSS శాఖ మన శ్రీధర్ గారు, వారి యొక్క మిత్ర బృందము, దాంతోపాటు విశ్వ హిందూ పరిషత్తు, టీచర్లు, సరస్వతి విద్యామందిరం విద్యార్థులు, సమస్త కుల సంఘాలు, భీమ్గల్లో ఉన్నటువంటి సమస్త కుల సంఘాలు, గ్రామ కమిటీ సభ్యులు, BDC చైర్మన్ గారు, అంతేకాకుండా మన మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా సహకరించారు. పేరు పేరు వారికి అందరికీ కూడా ఈ రామ జన్మభూమి ట్రస్ట్ తరఫున మేము ధన్యవాదాలు సమర్పిస్తున్నాం. రాముని యొక్క ఏ కార్యక్రమం జరిగినా కానీ ఇదే రకమైన సహకారం ఉండాలి. అంతేకాకుండా మండల బాలరామయ్య విగ్రహ ప్రతిష్టాపన దిగ్విజయం సందర్భంగా వాసవి మాత ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. భీమ్గల్ పట్టణ కేంద్రంలో అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట దిగ్విజయంగా జరిగిన సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. మహిళా మనులచే దీపాలంకరణ, కీర్తనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలోని తెలంగాణ మైనార్టీ కళాశాలలో జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వాణి మాట్లాడుతూ ఓటు హక్కు అనేది
భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించుకోవాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు వేసి మన దేశ రక్షణకు అండగా నిలవాలని, ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి ఆయు పట్టు, ఇది దేశ దిశ దశను మార్చే అస్త్రమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఉదయం 9 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. రిపబ్లిక్ డే వేడుకకు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇదివరకే నిర్వహించిన సమీక్షలో అధికారులకు సూచించారు. వేదిక, ఎగ్జిబిషన్ స్టాల్స్, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు తదితర ఏర్పాట్ల గురించి పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో ఐడిఓసిలో సమావేశం నిర్వహించి కీలక సూచనలు చేశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు పోలీస్ పరేడ్ మైదానంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిలబస్ను వెంటనే పూర్తి చేయాలని పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో డిఐఈఓకి నగర పీడీఎస్యు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కేవలం ఇప్పటి వరకు 70% మాత్రమే సిలబస్ పూర్తయిందని, వెంటనే సిలబస్ పూర్తి చేయాలని, ప్రాక్టికల్ దగ్గరికి వస్తున్నా కానీ చాలా కాలేజీలలో కెమికల్స్ మరియు ప్రాక్టికల్ పరికరాలు లేవని, సమ్మర్లో పేద విద్యార్థులకు ఎంసెట్, నీట్ కోచింగ్ ఇవ్వాలని, పరీక్షా సెంటర్ల విషయంలో కార్పొరేట్ కాలేజీల ఆగడాలను అరికట్టాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలకి సెల్ఫ్ సెంటర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చదువుతున్న విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే చొరవ చూపాలి. అదేవిధంగా ఎంసెట్, నీట్కు సంబంధించిన కోచింగ్ను కూడా సమ్మర్లోనే వారికి ఇవ్వాలని మేము కోరుతున్నాం. ప్రభుత్వ జూనియర్ కళాశాల పేద విద్యార్థులకు కూడా సెల్ఫ్ సెంటర్ ఉండే విధంగా ఇంటర్ విద్యాశాఖ అధికారులు చొరవ చూపాలని పీడీఎస్గా ఈరోజు మేము కలిసి తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ 3, 5, 7, 9 సెమిస్టర్ పరీక్షలు గురువారం 2 రోజులు ప్రశాంతంగా జరిగాయి. యూనివర్సిటీ కాలేజీ, లా కాలేజీ, దక్షిణ ప్రాంగణం, గిరిరాజ్ డిగ్రీ కాలేజీ, ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కాలేజీల కేంద్రాలలో పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు పరీక్షా కేంద్రాలను అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ పరిశీలించారు. ఉదయం పరీక్షకు 1709 మంది అభ్యర్థులకు గాను 1613 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం పరీక్షకు 181 మందికి 180 హాజరయ్యారని ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య గంటా చంద్రశేఖర్ తెలిపారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుపుతూ అవగాహన కార్యక్రమాలు. ఆర్మూర్లో చైతన్య ర్యాలీ నిర్వహించిన ప్రభుత్వ అధికారులు. రేపు పరేడ్ గ్రౌండ్లో జరిగే గణతంత్ర వేడుకలకు సర్వం సిద్ధం చేసిన పోలీసు అధికారులు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫైర్. రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ జనవరి 31వ తేదీలోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఆర్మూర్ తహసీల్దార్ శ్రీకాంత్ సూచన. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.